బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హస్తిన చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీజేపీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఇటు చంద్రబాబు, అటు జగన్, పవన్ వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు ఢిల్లీలో కనిపించడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రేపు మాపో ఢిల్లీ వెళ్తారు అనే ప్రచారం జోరందుకుంది. చంద్రబాబు నాయుడు మొన్న ఢిల్లీ వెళ్లారు. ఇన్ఫాక్ట్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగాయో చూసాం. ఆ తర్వాత జగన్ భేటీ అయ్యారు బీజేపీ పెద్దలతో. ఆ తర్వాత ఈ ప్రచారానికి సంబంధించి ముఖ్యంగా ఏపీలో పొత్తు రాజకీయానికి సంబంధించి సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పొత్తు రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు బీజేపీ సెంట్రిక్గా ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి, ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి, అటు చంద్రబాబుతో డిస్కషన్ కావచ్చు, లేకపోతే జగన్తో భేటీలో కావచ్చు, ఎవరెవరిని కలిశారు, ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చాయని చెప్పి ప్రచారం జరిగింది, ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చాయి, నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బీజేపీ సెంట్రిక్గా ఏం జరుగుతుంది అనే ఒక అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒకసారి ఇక్కడ చూస్తే కనుక బీజేపీ జనసేనతో పొత్తు ఫిక్స్ అయిన పరిస్థితి, ఎన్డీఏలో జనసేన ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ ఈ ఈక్వేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. జనసేన టీడీపీ సెప్టెంబర్లో పొత్తు ప్రకటించింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలలు అయిపోయింది. అయిన తర్వాత ఫిబ్రవరిలో ఎగ్జాక్ట్గా చంద్రబాబు నాయుడు నిన్న ఇన్ఫాక్ట్ అంటే మొన్న, ఎందుకంటే అర్ధరాత్రి కరెక్ట్గా భేటీ జరిగింది. అటువంటి సందర్భాన్ని చెప్పుకోవాలి. కరెక్ట్గా 7వ తారీఖు 7-8, ఎందుకంటే అర్ధరాత్రి డిస్కషన్ జరిగింది, దాన్ని 8 కింద లెక్కేసుకుందాం. 8వ తారీఖున భేటీ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో. ఆ రోజు చాలా ఇంట్రెస్టింగ్ భేటీ అనేది చెప్పుకోవాలి. సెప్టెంబర్లో ఇక్కడ పొత్తు ఖరారైన తర్వాత దాదాపు ఇక బీజేపీలోకి టీడీపీ కూడా వెళ్ళిపోతుంది, లేకపోతే కూటమి అవుతుంది, ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన కలిసి ఉంటాయి అనే మాట వినిపించింది. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ ఇవ్వని పరిస్థితి. అయితే 8వ తారీఖుని అమిత్ షాతో భేటీ అయ్యారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఈ భేటీ జరిగినప్పుడు చాలా అంశాలు బయటకు వచ్చాయి, ప్రచారం జరిగింది. దాదాపు జనసేనకు సంబంధించి అలాగే టీడీపీకి సంబంధించి పొత్తుల విషయంలో, ఎందుకంటే ఇక్కడ 145 టీడీపీకి అలాగే జనసేనకు సంబంధించి 21, అలాగే ఇక్కడ మాట్లాడుకుంటే కనుక 9 బీజేపీకి కన్ఫర్మ్ అయిపోయింది అనే మాట ప్రచారం చాలా గట్టిగా జరిగిందని చెప్పుకోవాలి. ఎప్పుడు 8వ తారీఖున జరిగిన భేటీలో, అమిత్ షాతో జరిగిన భేటీలో కేవలం అసెంబ్లీ మాటకే కాదు, ఇన్ఫాక్ట్ పార్లమెంటు విషయానికి కూడా 9 సీట్లు ఖరారైపోయాయి అనే మాట వినిపించింది. 9 పార్లమెంటు స్థానాలు బీజేపీకి ఖరారైపోయి. దాంట్లో ప్రధానంగా వినిపించిన మాట ఒంగోలు, రాజంపేట, అరకు, అలాగే తిరుపతి, నరసాపురం, ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు ఫిక్స్ అయిపోయింది. ముఖ్యంగా ఒంగోలు నుంచి పురంధేశ్వరి, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారు అని పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇదే చర్చ తెలుగుదేశం పార్టీలో కూడా చాలా గట్టిగా వినిపించింది. 8వ తారీఖుని అంటే 7-8, ఎందుకంటే అర్ధరాత్రి భేటీ జరిగింది కాబట్టి ఆ టైంని 2 కింద మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఎప్పుడైతే అటువంటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటూ ఉంటాం కదా, అటువంటి మాట టీడీపీ నుంచి అంత కాన్ఫిడెంట్గా మాట వచ్చినప్పుడు ఎస్ ఇక పొత్తు ఖరారైపోయింది, ఇక అఫీషియల్గా ప్రకటించడం మాత్రమే మిగిలింది అనే చర్చ చాలా జోరుగా జరిగింది. అయితే ఈ చర్చ జరిగిన తర్వాత ఇంట్రెస్టింగ్గా నిన్న ఇటు అటువంటి డిస్కషన్స్ జరిగిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి జగన్, ఏపీ సీఎం జగన్, వైసీపీ అధినేత జగన్ బీజేపీని కలవడం 9వ తారీఖుని అంటే ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. 9వ తారీఖుని భేటీ అయ్యారు. అయితే ఒక్కసారి డిస్కషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు నెక్స్ట్ Lowest flight fares. That's it. Download the ixigo app. జగన్ చెప్పింది అని చెప్పి బయట ప్రచారం జరుగుతున్న మాటల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 25కి 25 ఒక్కసారి క్లియర్గా
రాసే ప్రయత్నం చేసుకుందాం. ఇక్కడ 25కి 25 పార్లమెంటు స్థానాలు సాధిస్తాం అని చెప్పి నమ్మకాన్ని ధీమాను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు 175కి 150 స్థానాలు తప్పకుండా వైసీపీ గెలుస్తుంది అంటూ కూడా ప్రధాని మోదీకి కావచ్చు, లేకపోతే బీజేపీ పెద్దలకి ఆ కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇది 8వ తారీఖు జరిగిన డిస్కషన్ ఒక పక్క చూస్తున్నారు. సారీ, ఇక్కడ 9వ తారీఖుకి సంబంధించి ఆ డిస్కషన్ సంబంధించి చూస్తున్నారు. ఇటు ప్రధాని మోదీతోనే భేటీ అయ్యారు, అమిత్ షాతో భేటీ అయ్యారు. ఓకే, ఈ భేటీ వరకు చూసుకుంటే కనుక రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, లేదా రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావచ్చు, ఇటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదా ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి, ఒక ప్రధాని స్థానంలో ఉన్నారు ఈయన, అలాగే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ప్రధాని స్థానంలో మోదీ, ముఖ్యమంత్రి స్థానంలో జగన్ ఉన్నారు కాబట్టి ఇద్దరు ఆ భేటీ అనేది ఇటు రాజకీయాలకు అతీతంగా చూసే పరిస్థితి ఉంటుంది. కానీ ఫైన్, ఇంతవరకు ఓకే, ప్రధాని మోదీతో కావచ్చు, లేకపోతే అమిత్ షాతో కూడా, ఎందుకంటే కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి. కానీ ఎప్పుడైతే మురళీధరన్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధరన్ ఎంటర్ అయ్యారు, పొత్తుల అంశం గ్యారంటీ డిస్కషన్కి వచ్చింది. అవును, పొత్తుల అంశం మాట్లాడుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళొద్దు అనే మాటకు సంబంధించి జగన్ ఈ మాటని బీజేపీ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా నోటి మాటగా కాకుండా కొన్ని సర్వే ఫలితాలని, సర్వే వివరాలను తీసుకొని అటు కేంద్ర పెద్దలకి, ముఖ్యంగా బీజేపీ పెద్దల ముందు వివరించినట్టుగా తెలుస్తోంది. ఆ వివరాలన్నింటిలోని 25 సాధిస్తాం, 150 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటాం, దాంతోపాటు పార్లమెంట్కి సంబంధించి 25 సీట్లను కూడా గెలుచుకుంటామంటూ కూడా చెప్తూనే తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళొద్దు అంటూ కూడా బీజేపీ పెద్దలకి సంబంధించి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ భేటీలో డిస్కషన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఒక్కసారి జనసేనకి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రేపు మాపో ఢిల్లీ వెళతారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఒక్కసారి చిన్న పాజ్ తీసుకుందాం. ఎందుకంటే 8వ తారీఖున భేటీ జరిగింది, తెలుగుదేశం పార్టీతో పొత్తు కన్ఫర్మ్, ఎస్ పొత్తు కన్ఫర్మ్ అనే ప్రచారం చాలా గట్టిగా జరిగింది. జాతీయ వార్తా కథనాలు కూడా దాదాపు ఈ అంశానికి సంబంధించి బలం చేకూర్చేలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈరోజు జరిగిన భేటీకి సంబంధించి చూసిన తర్వాత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళకపోవచ్చేమో బీజేపీ అనే క్వశ్చన్ మార్క్ని పెడుతూనే పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చు అనే ఒక ఆశ్చర్యార్థకాన్ని కూడా అలా వదిలేస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు జనసేనానికి సంబంధించి ఇటు బీజేపీ పెద్దలతో భేటీ కాబోతున్నారు అనే ప్రచారం చాలా గట్టిగా జరుగుతోంది. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే కనుక 2-3 రోజులుగా ఇదే ప్రచారం జరుగుతోంది. దాదాపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ముందు భేటీ అయ్యారు. ఈ భేటీలోని డిస్కషన్స్కి వచ్చాయి. ఈ డిస్కషన్కి వచ్చిన సీట్ల సంగతి అక్కడ డిస్కషన్ చేశారు. ఆ డిస్కషన్లలో 145 తెలుగుదేశం పార్టీకి, 21 జనసేనకి, 9 బీజేపీకి, అలాగే 9 పార్లమెంటు స్థానాలు బీజేపీకి అంటూ కూడా ఒక డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. అటువంటి గట్టి ప్రచారమే జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అటు హస్తలకు వెళ్ళారు. ఆ తర్వాత డిస్కషన్ జరిగింది. ఇప్పుడు కీలక పరిణామం అనే ఒక మాట వినిపిస్తోంది. జనసేనాని ఎప్పుడు వెళ్ళబోతున్నారు అనే మాటకు సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన రేపైనా వెళ్ళొచ్చు, ఎల్లుండైనా వెళ్ళొచ్చు అనే మాట వినిపిస్తోంది. బీజేపీ వరుస భేటీలు. ఎందుకంటే గతంలో మనం ఇప్పుడు ఇంతలా చూసిన సందర్భాలు లేవనే చెప్పుకోవాలి. హస్తన చుట్టూ ఏపీ పొత్తు రాజకీయాలు తిరుగుతున్నాయనే మాటకు సంబంధించి బలం చేకూర్చేలా ఈ వరుస భేటీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు, హస్తనికి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అన్న మాట వినిపిస్తోంది. ఇక్కడ ఎటువంటి అంశాలు డిస్కషన్స్కి వస్తాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. ఎందుకు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏ సీట్ల విషయంలో డిస్కషన్ జరుగుతుందా, లేకపోతే టీడీపీకి సంబంధించి పొత్తు విషయంలో డిస్కషన్ జరుగుతుందా, ఇలా చాలా క్వశ్చన్స్ని ఇక్కడ నిల్చోబెడుతుందని భావించవచ్చు. చాలా క్వశ్చన్స్ని ఇలా ముందుంచుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కనుక ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఎక్కడ కూడా టీడీపీతో జనసేన పొత్తులోకి వెళ్ళిన తర్వాత బీజేపీ ఎక్కడ కూడా జనసేనతో మేము పొత్తుని
పొత్తు నుంచి బయటకు వచ్చేస్తామని కానీ లేకపోతే పొత్తుని వదిలేసుకున్నామని కానీ చెప్పలేదు. ఇన్ఫాక్ట్ కంటిన్యూ మనం చూసాం కూడా తెలంగాణ ఎలక్షన్స్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసే పొత్తుని కంటిన్యూ చేశాయి. సో ఇటువంటి నేపథ్యంలో బీజేపీ మాత్రం జనసేనతోనూ పొత్తులో ఉంది. కాబట్టి అట్ ద సేమ్ టైం జనసేన టీడీపీతో పొత్తులో ఉంది. ఇక్కడ బీజేపీ టీడీపీ పొత్తులకి వెళ్ళబోతాయా, ముఖ్యంగా టీడీపీ ఎన్డీఏలోకి వెళుతుందా, బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా అనే క్వశ్చన్ మార్క్ని అలా వదిలేస్తుందనే చెప్పుకోవాలి, అలా ముందుంచుతుందనే చెప్పుకోవాలి. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర పెద్దలతో భేటీ అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అలాగే ఈ అంశానికి సంబంధించి రెండిట్లో ఏదో జరగడం ఖాయం. అవును, రెండిట్లో ఏదో జరగడం ఖాయం. పొత్తు ఉంటుందా ఉండదా ఏదో తెలిపోతుంది, మ్యాక్సిమం తెలిపే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది కాకపోతే సీట్ల ఒకవేళ పొత్తు కన్ఫర్మ్ అయింది అనుకుందాం, ఫర్ సపోజ్ అనుకుంటే కనుక సీట్ల విషయంలో డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా జరగచ్చు, లేకపోతే అదైనా జరగచ్చు. రెండిట్లో ఏదో ఒకటి జరిగే అవకాశం మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళ్తారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. వెళితే ఎటువంటి అంశాలు డిస్కషన్కి వస్తాయి, ఎవరెవరిని కలుస్తారు, జేపీ నడ్డాను కలుస్తారా, లేకపోతే అమిత్ షాను కలుస్తారా, లేకపోతే ప్రధాని మోదీని కలుస్తారా, లేకపోతే డిస్కషన్స్కి సంబంధించి ఇంకా ఇన్స్టాల్మెంట్స్ డిస్కషన్స్ కూడా అవకాశం ఉందా? ఎందుకంటే మురళీధరన్తో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం భేటీలో చూసాం, ఇటు ప్రధాని మోదీ, అమిత్ షా, మురళీధరన్ ముగ్గురితో భేటీ అయ్యారు జగన్. ఆ తర్వాత ఇండివిజువల్గా కూడా ఒకరి తర్వాత ఒకరు, మురళీధరన్ వెళ్ళిపోయిన తర్వాత అమిత్ షా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు, అలాగే అమిత్ షా వెళ్ళిపోయిన తర్వాత ప్రధానితో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఇండివిజువల్ కూడా భేటీ అయినట్టుగా సమాచారం అయితే అందుతోంది. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ కనుక హస్తినలో అడుగు పెడితే ఏం జరగబోతోంది అనే ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం ముందుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కనుక భేటీ జరిగితే ఇటు ప్రధాని మోదీ, అలాగే అమిత్ షా, నడ్డా, మురళీధరన్ వీళ్ళ నలుగురితో కనుక భేటీ జరిగితే ఏపీ పొత్తుల రాజకీయం కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒక్కసారే తగ్గొడుతుందా బీజేపీ అనే మాట కూడా ఇక్కడ కనిపిస్తోంది. లేకపోతే ఇన్స్టాల్మెంట్స్లో అంటే విడతల వర్గీయ అంశాన్ని డిస్కషన్ తీసుకొని అప్పుడు పూర్తి స్థాయిలో పొత్తు ఉంటుందా ఉండదా అనే అంశానికి సంబంధించి ఒకవేళ పొత్తు ఉంటే కేవలం జనసేనతోనా, లేకపోతే ఎన్డీఏ కూటమిగా ముఖ్యంగా మూడింటికి ఉంటుందా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏగా ఉంటాయా, దీనికి సంబంధించి ఆ ఉత్కంఠకు తెరపడుతుంది. ఒకవేళ లేదు అనుకుంటే అప్పుడు ఇంట్రెస్టింగ్ రాజకీయం ఇక్కడ వైసీపీ వైపు వస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక వైసీపీకి సంబంధించి ఇక్కడ సపోర్ట్ ఇస్తోంది అనే ప్రచారం గట్టిగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ అక్కడ పొత్తులోకి వెళ్ళకపోతే కనుక ఏం జరగచ్చు అనే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మార్క్ మాత్రం ఇక్కడ ముందుంచుదని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఏం జరగబోతుంది బీజేపీకి సంబంధించి మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం అంశాన్ని పరిశీలిస్తోందా, ఏపీ రాజకీయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అడుగు వేయాలనుకుంటోందా అనే ఎవరి వైపు మొగ్గు చూపబోతోంది, పొత్తులోకి వెళుతుందా వెళ్ళదా, లేకపోతే ఏం జరుగుతుంది, ఎటువంటి డెసిషన్ తీసుకోబోతోంది అనే ఒక ఉత్కంఠ చర్చ మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా జోరుగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని ఈక్వేషన్స్, ఇన్ని క్యాలిక్యులేషన్స్, ఇన్ని పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఏం జరగచ్చు అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. బీజేపీ ఏం చేయబోతోంది, ఇటు టీడీపీతో జతకట్టబోతోందా, లేకపోతే వైసీపీకి సంబంధించి వైసీపీ కోరినట్టుగా పొత్తులో లేకుండా కేవలం అలా ఆగి ఏపీ రాజకీయాలు నిశ్చితంగా పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ ఏం చేయబోతుంది అనే ఒక ఉత్కంఠ మాత్రం ఏపీ రాజకీయాల్లో కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా 2-3 రోజుల్లోనే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మనం చూసాం. సో రాబోయే రోజుల్లో ఏం జరగచ్చు, బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే ఉత్కంఠ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతోంది. బ్రేకింగ్